కార్ల శ్మశానం లెక్క ఉంది ఇది. గాయ చూడండి, రోడ్ మీదకి అయితే వచ్చినాం మనము. అంత ఎంజాయ్మెంట్ అవుతున్నా. మళ్ళా నెక్స్ట్ తిరువకరా తిరువట్లే అన్న, నేను తిరువట్లే అన్న. నెక్స్ట్ తిరుపతి అన్న అంతా అన్ననే చూసుకున్నాము. దమ్ముంటే పట్టుకోరా చిక్కవద్దు, పట్టుకుంటే వదిలే సిండికేట్ తగ్గేదేలే. అరే పైన చూడు, మంచిగా చూడు, పైన చూడు. అక్కడ అరే అజాము లగెత్తురా, ఏడుగు పోయిందిరా అమ్మ. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూడండి. గైస్ ఇగో మనం చూసుకోవచ్చు, పొద్దున అయితే వచ్చినాం. అంతా ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి బయలుదేరుతాం కేరళ ట్రిప్కి. ఇప్పుడైతే కార్ అంతా రెడీ చేస్తున్నాం, మీరు చూసుకోవచ్చు. కార్ అయితే అంతా మనకు మధ్యలో జర్నీ చేసేటప్పుడు ఏ డిస్టర్బ్ రాకుండా కార్ని అయితే అంతా మంచిగా చేసుకొని పోతున్నాం, ఎందుకంటే తర్వాత ఇబ్బంది వస్తుంది. ఎంతమంది అన్న? ఎంతమంది అన్న? 5 మెంబర్స్ పోతున్నాం. రాత్రి అంతా ఇక జర్నీ మస్తు ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఏదైతే ఉందో అంతా టూర్ అంతా చూపెడతా. కేరళ ఫస్ట్ డే, సెకండ్ డే, 4 days ఉంటాం కేరళ. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అని అప్పుడప్పుడు మధ్యలో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. బండి పని అయితే ఇంకో 1-2 గంటలు అవుతుంది అంటారు. లైటింగు మళ్ళీ కొద్దిగా అది ఇంజను అంతా సెటప్ చేసేస్తాం. చూసిరు మేము బండ్ల షాప్ దగ్గర అయితే వచ్చినాం. అంటే కార్ల శ్మశానం లెక్క ఉంది ఇది. నాకేం అర్థం కావట్లేదు. మీరు చూడండి, కాలిపోయిన కార్ల శ్మశానం లెక్క ఉంది అంతా. ఇక్కడైతే మేము కార్ సెటప్ చేయడానికి వచ్చినాం. అంతా మీకు ఏదైతే ఉందో అంతా చూపెడతాను నేను. ఆ టూరు మళ్ళీ ఆడ ఏమేం ఫేమస్ అంతా మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి అని కోరుకుంటున్నాను, ప్లీజ్ గాయ్స్. సరే, ఇప్పుడైతే మేము కార్ అయితే చూపిస్తున్నాం. కార్లో కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు డిస్టర్బెన్స్ అవ్వద్దు జర్నీ మధ్యలో, అందుకే. సరే, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సాయంత్రం వెళ్ళేటప్పుడు కలుస్తాం. వీల్స్కి అయితే ఇప్పుడు పెయింట్ వేపిస్తాం మేము. వీల్స్కి పెయింట్ వేపిస్తాం, ఇదంతా తీపిస్తాం. మంచిగా ఇంటీరియర్ అయితే అంత మంచిగానే ఉంది, చూసుకుంటారా? ఇంటీరియర్ అయితే అంత మంచిగానే ఉంది. కొద్దిగా అడ్జస్ట్ అయ్యకుండా పోతాం మేము. జర్నీ ఎట్లుంటుంది ఏమో నాకేం అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్ ఉంది. కొద్దిగా ఎంతూజియాజం, ఎగ్జైట్మెంట్ ఎక్కువ నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత దూరం పోతున్నాను. అంటే ఎప్పుడు దూరం పోలే, జర్నీస్ చేయలేదు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం. సో గాయ్స్, ఇప్పుడు పని అయితే అయిపోయింది, ఏం లేదు, బయలుదేరుతున్నాం. అంతా అయిపోయింది. కార్ వరకు కొద్దిగా మైనర్ వర్క్ ఉందంట. పండనా నేను పోతున్నాం ఇప్పుడు ఇంకో దగ్గర. అంటే మీరు చూసుకోవచ్చు, వీడు అత్తాపూర్ పిల్లర్ నంబర్ 149 వీడైతే వచ్చినాం. గాయ చూడండి, రోడ్ మీదకి అయితే వచ్చినాం మనము. అంత ఎంజాయ్మెంట్, లాంగ్ డ్రైవ్. ఇక సాయంత్రం 5 o'clock స్టార్ట్ అవుతుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. అయితే పైనకి వేద్దాం మనం. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందంట అనుకుంటున్నా, మీకు అయితే క్లియరు. జస్ట్ మేము 30 స్పీడ్లో పోతున్నాం. చూశారుగా, సేఫ్ రైడ్. అంటే ఎప్పుడైనా మీరు కారు నడిపినా, బండి నడిపినా మెల్లగా నడపండి, రైడ్ సేఫ్ అయ్యేటట్టు. నేను చెప్పుకోలేకపోతున్నా ఆయన ఎంజాయ్మెంట్, ఎందుకంటే అంత దూరం నేను నా జీవితంలో ఏడికి పోతున్నా. మళ్ళా నెక్స్ట్ తిరువట్లే అన్న, నేను తిరువట్లే అన్న. నెక్స్ట్ తిరుపతి అన్న అంతా అన్ననే చూసుకున్నాము. అంటే కొద్దిగా అన్న ఫోటోగ్రఫీ చేస్తాడు, అన్న ఫోటోగ్రఫీ కింద అసిస్టెంట్ ఫోటోగ్రాఫరు.
మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. మళ్ళీ చూసుకోవచ్చు మనము. ఈ అన్న కనిపిస్తుండా, ఈ అన్న స్ప్లెండర్ బండి, ఈ అన్న కూడా మనతో పాటే వస్తుండు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మార్చ్లో అయినా, జనవరి మార్చ్లో అయినా, ఏప్రిల్లో అయినా తిరుపతి పోతా. తిరుపతి పోయేటప్పుడు ఆ బ్లాగ్ కూడా పెడతా, తిరుపతి బ్లాగు. లాంగ్ వీడియోస్ నేను చెప్తున్నాగా, లాంగ్ వీడియోస్ పెడుతున్నా. ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు, కాపీరైట్ పడుతుంది చాలా. అది ఇప్పటిదాకా నాకు చాలాసార్లు పడ్డది, చాలాసార్లు అంటే ఒక 5 to 6 times అట్లా పడ్డది కాపీరైట్. షార్ట్ మీద కూడా కాపీరైట్, ఎందుకో అర్థం కావట్లేదు. ఇంత క్లియర్ ఉండగా కాపీరైట్ పడుతుంది, నాకేం అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కాపీరైట్ అట్లా ఎందుకు పెడుతుందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ వల్ల నాకు యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని కోరుకుంటున్నాను. సో గాయ చూస్తున్నారు ఇప్పుడు మీకు కార్ సస్పెన్షన్ ఏదైతే ఉందో మేము చేతిలో పోయేది ఉందో మీకు ఒకటి చేపిస్తున్నాం, అది తీస్తాము. అంటే తీస్తామంటే తీస్తారు, 2 సైడ్స్ తీస్తారు. తీసుకొచ్చి ఇప్పుడు కార్ సస్పెన్షన్ పాత ఉన్నాయి, కొత్తగా చేసేసారు. ఒక టైర్ కార్ తీసేసారు, ఇంకో టైర్ తీసేసారు. नया वाला डालना भाई, नया वाला डालना. కొత్త కావాలంటే పార్ట్స్ కోసం పోవాలి. చిన్న చిన్న సౌండ్ మూసి పెడదామంటే అన్న నోరంతా మూసుకోలేదు. ఎందుకంటే ఇది ఏమంటారు, ఏదైతే ఉందో అన్న సౌండ్ తగ్గిద్దామంటే అంత టోటల్ అన్ని పాటలు తగ్గించేస్తారు. అన్న ముఖం చూడొచ్చు, వచ్చినప్పుడు ఒక తీరు, ఇప్పుడు ఇంకో తీరు. ఎంత 15,000 భయపడితే కాదా, చూద్దాం. వ్యూవర్స్ కాదు, ఇంత యూట్యూబ్ వీడియో తీస్తున్నా అని అట్లా ముఖం పెట్టినవుది, అంత ముఖం అంతా కలిసింది. ఏడా చూపెడదాం. ఇంత ముఖం అంతా చిన్నగా అయిపోయింది. చూసుకోవచ్చు గాయస్, బండి అయితే ఇట్లా మన ముంగట అయితే కనిపిస్తుంది. అంత జాగ్ పెట్టి లేపేసి కిందికి వెళ్ళి అంత పాటలు ఇక బాక్స్ ఏది ఈ బాక్స్ తెచ్చిరు 1,500 పెట్టి, 1,500 15,000 తెలియదు. ఇవి ఒకటి కొత్త ఇవి కొత్త ఇవి ఏది నన్న నేను గాలి ఉంటా మారా, ఓకేనా. ఇంకోటి వైపర్ చేంజ్ చేయాలి, వైపర్ ఒకటి చేంజ్ చేయాలి. మన పెద్ద అన్నలు కూర్చురు ఈడ. కొత్త బ్రేక్ ప్యాడ్స్ పెడుతుర్రు. మరి 2 sides ఫ్రంట్ బ్రేక్స్కి. నా సైడ్కి జరగడం కార్ వస్తుంది. చూస్తురుగా గాయస్, మన దగ్గర మైక్ లేదన్న, మైక్లో మంచిగా చెప్తుండే. మైకు ఇంత దగ్గర ఎంత 40,000 ఉంది. పొద్దున కొన్ని గంటలకు వచ్చినాం. అంటే పొద్దున ఎప్పుడు అంటే పొద్దున ఒక 11:30 12 వరకు వచ్చినాం. పొద్దున 12 వరకు వస్తే చూసుకోవచ్చు. సాయంత్రం ఎంత అవుతుంది టైం అంటే 4 అవుతుంది. ఇంకా చాలా పని. కొద్దిసేపట్లో అయితే ఒక 2 గంటల్లో ఇక స్టార్ట్ అయ్యాలి కేరళకి. ఇండియాలో అర్థం కాదు, అంత పరేషాన్ ఉంది. అండ్ నాని ఎక్స్ప్రెషన్ ఆల్ ఈజ్ వెల్ మాది కూడా ఆల్ ఈజ్ వెల్. ఇక నెక్స్ట్
ఇక నెక్స్ట్ కేరళ పోయినాక చూపెడతా ఏంది కేరళ అంటే ఇక కేరళ స్టార్ట్ అయ్యేటప్పుడు చూపెడతా ఏమేమి బ్యాక్ చేసినా ఏంది ఏం కథ అంతా వెళ్తే ఉండండి లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. దమ్ముంటే పట్టుకోరా చిక్కవద్దు, పట్టుకుంటే వదిలే సిండికేట్ తగ్గేదేలే. సో గాయ చూసుకోవచ్చు సాయంత్రం 5 అవుతుంది, కొంత బండి అయితే తయారైంది. బండి అయితే గాయస్ ఇప్పుడు మనం ఈవినింగ్ అయింది, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. 6 అనుకున్నాం కదా, 6 నుంచి 8, 8:30, 8:40, 8:50, 9 అవుతుంది. మేమైతే బయలుదేరుతున్నాం. మన లగేజ్ తీసుకున్నా, బ్యాగ్ కూడా తీసుకున్నా. ఇక బయలుదేరాలి. కేరళ ట్రిప్కి అయితే బయలుదేరుతున్నా, చాలా ఎంజాయ్మెంట్ ఉంది. గాయస్ చూసుకోవచ్చు గాయస్, మనమైతే ఇక చూస్తుర్రా ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కేసినాం. పండన ప్రాంక్తో స్టార్ట్ చేసిండు, నాకు పెద్ద ప్రాంక్తో నాకు స్టార్ట్ చేసిండు ఈ జర్నీ. ఆ ప్రాంక్ని ఎప్పుడు మర్చిపోలేను, చాలా కోపం వస్తుంది. బండి దిగినాక చూపెడతా అంతా బండి దిగినాక చూపెడతా అంతా. పండన్నకు డ్రైవింగ్ చేస్తున్నావు, ఈ జోకులు తగలయ్యా ఊరికాని నాకు సాగు కొడుతున్నావుగా. గాయ చూసుకోవచ్చు మనం ఓఆర్ఆర్ ఎక్కినాం, హైవే ఎక్కి ఇక దంచుడే ఇక ఇంత A to Z అంతా చూపెడతాం. ఇగో మనం అయితే ఇక హైవే మీద వచ్చేసినాం, అప్పుడే వచ్చినాం కానీ కొద్దిగా మళ్ళీ చెప్తున్నా ఏం లేదు. చూసిరా అంతా సైలెంట్గా ఉంది. ఇట్లా మార్నింగ్ వ్యూ కూడా ఇంకా మంచిగా ఉంటుంది, మంచు పడుతూ ఉంటే మనం పోతూ ఉంటే ఆ వ్యూవే వేరు. ఇప్పుడు మా పండన్న 2 లారీల మధ్యలోకి వెళ్ళి తీస్తాడు చూడండి. అట్లా ఏం లేదు కానీ జోక్ చేసిన. ఇండికేటర్ వేసిండు. గాయ్స్ ఎంజాయ్ ద వ్యూ, వీఆర్ హోపింగ్ యూ ఆర్ ఎంజాయింగ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం, వీఆర్ ఎంజాయింగ్ గాయ్స్. ఇవే వేరు, మీకు అంతా చూపెడతా. మార్నింగ్ ఇట్లా నైట్ పోతా ఉంటే ఎట్లా అనిపిస్తుంది. మా పెద్ద మనిషి పండన డ్రైవింగ్. అరే పండన డ్రైవింగ్ అరే వీడియో కంటెంట్ మళ్ళీ నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ అరే పైన చూడు, మంచిగా చూడు, పైన చూడు అక్కడ, ఇక్కడ నుంచి చూడు. ఇక్కడ నువ్వు చూడు. మనమైతే పెట్రోల్ పంప్ నుంచి అయితే పోతున్నాం, ఎంజాయ్ చేయాలి. ఏమైందో ఈ బండికి ఏమైందో మనం అయితే ఎంజాయ్ చేయాలి, నువ్వు పోతూ ఉండాలి. నువ్వు అంతా ఎంజాయ్ చేద్దాం, కానీ బొరా అని ఉంటుంది. అది తాగేటివి కావన్నా, పట్లే ఉన్నాయి కదా. ఏం మధ్యలో ఏమైనా ఉంటే చూద్దాం అప్పుడు కానీ చిల్ అవ్వాలి. బొరా యూజర్ ఫీ కలెక్షన్ హైవే మామూలుగా అయితే సైడ్ నుంచి డోర్ చూద్దాం, కట్టయితే అన్నా టోల్ గేట్ నాకు మెసేజ్ ఇది ఆన్ పెట్టాలి. కట్ అయినది ఎట్లా అయింది అనుకుంటాం కానీ పర్సన్ తీతండి. టోల్ గేట్ చూసుకోవచ్చు, పెద్ద టోల్ గేట్ ఇండియాలో. అంతా చిల్ అవ్వాలి, ఈ ట్రిప్ అంతా చిల్ అవ్వాలి, జస్ట్ చిల్. నేను చెప్తున్నా పండన రివెంజ్ తీయాలి. ఎక్కినప్పుడు పెట్టిండు నాకు, ఆ రివెంజ్ తీయాలి. మళ్ళీ పొద్దున 10 గంటలకు పోతే సాయంత్రం 5 అయింది వచ్చే వరకు. మధ్యాహ్నం అన్నం కూడా పెట్టలే పండన, నాకు ఫుల్ కోపం వస్తుంది. బండి పని 5 నిమిషాలు, గంట అన్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఆనే పెట్టిను, చాలా మండుతుంది. ఆపుకుంటున్నా, వెంక్యాసనం చేయాలి అప్పుడప్పుడు, వెంక్యాసనం చేయాలి, మస్తు ఎంజాయ్ చేయాలి. మంచి చూస్తురా గాయ్స్, నువ్వు ఎట్లేదు మంచిగా ఉందా?
గాయ్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఎందుకు పోలేను అంటే వాడికి పోతే గుర్తుంటాం. అవును తెలుసు పండు అన్నాడు కదా అట్నుంచి పోదామని. యాక్చువల్గా మనం ఎందుకు పోలే అంటే సో గాయస్ ఇగో మేమైతే ఇగో గంట సేపటి నుంచి కొట్టినాం. ఇగో ఇందాకైతే జస్ట్ ఇందాక యాక్సిడెంట్ అయింది రోడ్ మీద. ఇంత బస్సు పోయి లారీ గుద్దుకుంది. చాలా అంటే చాలా దూరమైన అనుకోలేని ఘటన. మీరు చూసుకోవచ్చు. ఇగో డాబా దగ్గర ఆగినాం. ఓ పెద్ద మనిషి తొందరరా. తిందామంటే తిందాంపా. రోటీ ఓకే రైట్ మరి తిందామని రాదు. అందంపా అన్నం పిలుపు నేను అన్నాను పిలవాలా? మీరు పోండి నేను వస్తా. అంతా అన్నా నువ్వే పిలుచుకోరా పో. చెప్పుల కోసం పోతున్నావు పిలుచుకోరా. అంతా సగం సగం. చల్ రైట్ ఎంజాయ్. చికెన్ అన్న ఈరోజు సోమవారం. గాయస్ ఇగో చూస్తుండే పెద్ద మనిషి ఇంగ్లీష్ మెన్యూస్ అదినట్టు. ఇంగ్లీష్ మెన్యూ సాగుతుండు. బటర్ నాన్ బటర్ నాన్ పెద్ద మీటింగ్ జరుగుతుంది. మెన్యూని పట్టుకొని అన్న రమ్మన్న పోయినావు. ఇదేంది ఇది డ్రైవింగ్ చేసి ముఖం అంతా మాడిపోయింది. 12 గంటలకు తింటారు. పండనా మైసెల్ఫ్ విక్రమ్ ఇంట్రడ్యూసింగ్. అన్న పండుకుండు. తాళము కారు తాళం లేదుగా, అందుకే అన్న లోపలనే ఉంటా అంటుండు. అన్న లడ్డనా కూసో. యు ఆర్ సర్వ్డ్. యు ఆర్ ప్లీజ్డ్ సర్వ్డ్. అన్న వండుకుండు. గాయస్ మనం కూడా ఏం లేదు. మనం కూడా లడ్డన పక్కన కూర్చొని చేతులు ఏడా ఆడనా చేతులు అయితే ఇక్కడ కడుక్కోవాలి. చూస్తున్నారా గాయస్ అంత చేతుందా ఇట్లా పెట్టినామా. గాయస్ చూస్తురుగా మీరైతే ఏదైతే ఉందో ఇట్లా బొరాన్ ఉంటుంది మనతో. ఇంత ఎంజాయ్ చేసుడు. అమ్మ కేరళ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కటి కున్నూరు బోటింగ్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ అలా నేను చెప్తున్నాగా. ఇప్పుడైతే ఏం లేదు, మనం తిన్నాం. అన్న మెన్యూ ఏం చెప్పినావు అన్న? మెన్యూ ఏం చెప్పినావు? ఎగ్ కర్రీ విత్ తందూరి రోటీయా అందరుగా? లడ్డానా దీని మీ అభిప్రాయం? తిన్నాక చెప్తా. తిన్నాకనా? అన్న అయితే పరకన్న బయటికి పోయినట్టుండు. నాకేం లేదు, ఒక కూల్ డ్రింక్ కొని తిన్నాక తాగుదాం. కానీ ఒక సెంటర్ ఫ్రెష్లో తీసుకోండి, నిద్ర వస్తుంది. నీ కళ్ళు ఎర్రగా అవుతున్నాయి. నీ కళ్ళు తర్వాత వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక చూసుకో. అన్న నువ్వు మాత్రం పండుకోకే. ఖాళీ ఒక కార్ కంపెనీ బ్రాండ్ ఏదైతే చూపెట్ట ఉందో పెట్టినాం కదా చూపెట్ట అని, దానికోసం అని బండి రచ్చ చేసిండు. అంత స్పీడు ఆడు కూడా ఆగకుండా పోతూనే ఉన్నాడు. ఆఖరి సాధించాడు మన అన్న. ప్లేట్లు అయితే సర్వ్ చేసిర్రు. ఆ మొఖం చూడు లవ్ ఫెయిల్యూర్ లెక్క. నేను కూర్చున్నా. దిస్ ఈజ్ రిజర్వ్. అటు పోయి కూర్చోవాలమ్మా. హాట్స్పాట్ కనెక్ట్ చేసుకో. నాది కూడా అన్లిమిటెడ్ ఇవ్వాలా? అరే ఛార్జింగ్ పెట్టుకుంటాను దాన్ని డేటా లేదా అన్న? నాది కూడా అన్లిమిటెడ్ ఇవ్వాలా? కాదు ఫ్లైట్ ఛార్జింగ్ తెచ్చి పెట్టుకుంటాను. ఎంజాయ్ పండుగ. ఇప్పుడైతే మనకు సర్వ్ చేస్తారు. ఎగ్ కర్రీ సెట్. ఎగ్ కర్రీ 6 రోటీ ఇప్పుడు అయిపోయింది. ఇక స్టార్ట్ చేద్దాం మనం తినుడైతే. గాయస్ ఇగో తిన్నాం ఎగ్ కర్రీ చూసిర్రా అంతా తిన్నాం. ఇగో బాటిల్ తీసుకున్నాం, బయలుదేరుతున్నాం. పండు బాస్ ఇక తిన్నాం. తినైతే ఇక బయలుదేరుతాము.
అంత చల్లగా ఉంది, అంత చల్లగా ఉంది. ఏం చెప్పాలి అర్థం కావట్లే. ఈ వీడియో పెట్టినప్పుడు నీ ఎడిట్ చేసి వాడేయాలంతా. చల్ రైట్ మెల్లగా వాటి వేసి వస్తుంది. తెలంగాణ సో గాయస్ చూసుకోవచ్చు, బార్డర్ దగ్గర అయితే వచ్చినాం. రాత్రి 1 అవుతుంది. చెకింగ్ జరుగుతుంది అంతా బార్డర్ కా, అందుకే అంతా చెకింగ్ జరుగుతుంది. చూసుకోవచ్చు అన్న, ఎప్పుడు చెకింగ్ జరుగుతుంది పక్క బార్డర్ దగ్గర? జరుగుతుంది. ఎందుకన్నా? ఎందుకు? మందు కింద ఒకటి తీసుకోపోతారు కదా. అయిపోయింది ఆ బార్డర్ ఆంధ్రాకి వచ్చిందా? చూసిరుగా, ఫస్ట్ బార్డర్ అయితే క్రాస్ చేసినాం మనము. తెలంగాణ బార్డర్ దాటినాం ఇప్పుడు. రాలేదన్న ఇంకా. వచ్చినాక లేపన్నా వండం అనాలా మరా? సరే సార్ అనుకో. సో గాయస్ మీరు చూస్తారు ఇక మన లెఫ్ట్ సైడ్ పోతున్నాం కా మనము. లెఫ్ట్ సైడ్ మన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉండో ఈడ కృష్ణా రివర్ ఉంది. అంతా రివరే మీరు చూస్తారుగా. అంత మీకైతే కనిపించట్లేదేమో, నాకు కూడా కనిపించలేదు. ఇక కారు కూడా ఆపలేము హైవే మీద, అందుకే చూడండి కృష్ణా రివర్ అయితే ఇగో కనిపిస్తుందో లేదో. నాకైతే ఇగో నేను తలెత్తి చూసిన, నాకైతే కొద్దిగా కనిపించింది. అన్నా మా అన్న గుండనా గుండు బాస్ గిడ్రా ముఖం అంతా ఈడ్చుకోపోయింది అన్న. డ్రైవర్ తీసేసినాం మనం. గిట్లా రీడింగ్ నింపుతున్నాం. ఉందన్నా 10 మంది కూడా చూడరా, చూస్తారు ఎందుకు చూడు. మొత్తం సీరియల్ ఉంది అన్న. క్లారిటీ ఎట్లుంది ఫోన్పే కాకా? ఆయను సబ్స్క్రైబ్ అను కాకా, కాకా సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ అయింది, లేచినాం. రాత్రి అంతా ఇక పడుకున్నా అన్న, డ్రైవింగ్ చేస్తున్నాం. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కర్ణాటక ఎంటర్ అయినాం. చూసిన అరే చూపి చూడండి ఏందని అది. 200 కిలోమీటర్లు. ఇదేమో మన హైదరాబాద్ మిడిల్ ఎటైనా పోవచ్చు. ఆదిలాబాద్ ఊర్లు వస్తున్నాయి. కర్ణాటక ఎంటర్. ఎందుకన్నా ఇటు సైడ్ కూడా ఖమ్మం దాటినాక సత్తుపల్లి భద్రాచలం వరకు తెలంగాణ. అదే 300-400 నోకుంటారు మ్యాక్సిమం. అంతే. అంటే మన గాయ్స్ నువ్వు మాట్లాడు గాయ్స్ చూడు ఇక అంత కవర్ అయింది మంచులో, అంత కవర్ అయింది. హిల్స్ చూడండి మరి ఘోరంగా ఉంది. అంతా కవర్ అయింది, మనం కూడా కవర్ చేద్దాం వీడియో తీసి. సో గాయస్ మీరు చూస్తురా, నంది హిల్స్ అంతా మంచులో అయితే కవర్ అయింది. మనం పైనకి అయితే ఎక్కాలి, కార్ వేసుకొని ఎక్కుదాం ఇక పైన వరకు. గాయస్ ఇక చూస్తురా, ఇంత పెద్ద పెద్ద గుట్టల్లో ఇంత హైట్లో మనమైతే కార్ వేసుకొని వచ్చినాం. మన ఆపోజిట్లో వీళ్ళు ఇంకా పబ్లిక్ అయితే 2 వీలర్ మీద వచ్చిర్రు. ఎంత లాంగ్ కొడుతుర్రు. నాకైతే కష్టమే అనిపిస్తుంది. 2 వీలర్ మీద వస్తే అవ్వకుంటుండే బాడీ. 4 వీలర్ మీద వస్తున్నాం అని అయితే బాడీ కొద్దిగా సహాయిస్తుంది. గాయస్ చూస్తుర్రా, మనమైతే కొండల మధ్యలోకి వెళ్తున్నాం. ఎంత సైలెంట్గా ఉందంటే అసలు ఏం సౌండ్ కూడా రావట్లేదు, ఓన్లీ నేచర్ సౌండ్ వస్తుంది. కాకపోతే నేను ఏదైతే చేస్తున్నానో రూమ్లో ఏం చేస్తున్నా, అలా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే ఉండే, అందుకే ఏమనుకోకండి వాయిస్ ఇట్లా వస్తుందని. మళ్ళీ ఏం లేదు గాయస్, చూడండి పైన ఇంత హైట్లో కూడా ఇల్లులు అన్నీ ఉన్నాయి, గుడిలు ఇల్లులు అంతా మంచిగా మీరు చూడండి. నంది హిల్స్ గుట్టకైతే ఎక్కుతున్నాం.
గాయస్ నంది హిల్స్ గుట్ట ఎక్కుతున్నాం. GT 650 అప్పుడేదో ఇష్యూ అయింది చూస్తురుగా గాయస్. జస్ట్ చిల్ ఎక్కినట్టే. ఇక మనకు ఆపేటోళ్ళు ఎవ్వరు లేరు. ఏమంటావు అన్న? సూర్యుడు కిరణాలు వస్తున్నాయి. మొత్తం నువ్వే తీసుకుంటాం, మేము ఎందుకున్నాం అదే. ఇగో గాయస్, ఇగో మా అన్న, మా అన్న, మా అన్న, మా జాన్. ఇగో నేను వ్యూ పాయింట్లు ఆపిరన్నారు మంచిగా. ఎంజాయ్ పండుగ. మనం ఇప్పుడు చూసుకోవచ్చు నంది హిల్స్ గుట్ట మీదకి అయితే ఎక్కుతున్నాం. చాలా మీదకి అయితే వచ్చినాం. చూసండి అంత వ్యూ ఎట్లుందో చూడండి. అంత బైకర్స్ అందరు, కారు డ్రైవర్స్, బైకర్స్ అందరు ట్రిప్కి వచ్చినట్టున్నారు. కొంతమంది యూట్యూబర్లు కూడా ఉన్నారు నా లెక్క. అంత బ్లాగ్ అయితే చేస్తున్నారు. చూడండి గాయస్. మనం చూసుకోవచ్చు. ఇగో చాలా పైనకి అయితే వచ్చినాం నంది హిల్స్కి. చూడండి బైకర్స్ అయితే కనిపించారు. మనం పోయే దారిలో అంతా మంచిగా ఉంది. ఇంకా పైనకి పోయినాక మనం దిగుతాం చూడు ఏదైతే స్పాట్లో. ఆ స్పాట్లో ఇంకా నడిచే దారిలో అంతా మంచిగా ఉంటుంది. అది కూడా చూపెడతాం మీకు. మీరు అప్పటిదాకా అయితే చూసి ఎంజాయ్ చేయండి వ్యూని అయితే. గాయస్ ఇక చూసుకోవచ్చు మేమైతే అంతా చేరుకున్నాం. అంతా నేను చూపెడతాం మీకు అంతా. ఇగో పెద్ద మనుషులు షూ కట్టుకుంటారు. షూ ఎక్స్చేంజ్ చూడండి అంతా నేను చూపెడతా. ఇగో చాలామంది వచ్చారు మార్నింగ్. మాకన్నా ముందే మేము ఇప్పుడే చేరుకున్నాం. అంతా చూపెడతా. సో గాయస్ ఇందాకే తిన్నాం, అంటే ఇందాకే ఫ్రెష్ అయినాం. ఇప్పుడు తిన్నాకైతే వచ్చినాం. మంచిగా ఫ్రెష్ అయినాం, బ్రష్ చేసినాం. తినేసి ఇగో మీకు వెనకాల కనిపిస్తుందా ఈ పర్వతం? ఇది దీన్ని ఎక్కాలి. ఎక్కి పోవాలి. తిన్నాక పోదాం. పోయేటప్పుడు తీస్తాం. పండు బ్రో, పండనా హాయ్ గాయ్. చూడండి వ్యూ ఎట్లుందో. అంత మంచు కురుస్తుంది. ఇగో మీరు చూసుకోవచ్చు. ఇగో మనమైతే ఇగో ఇప్పుడు పైనకి వెళ్దాం. ఇగో టిఫిన్ చేస్తారు వాళ్ళు. టిఫిన్ ఆర్డర్ చేయండి. మనమైతే ఆర్డర్ చేసినాక తిందాం. కానీ చూస్తురుగా మేము చాలా తింద నుంచి వచ్చినాము. ఇగో అటు కార్లు కూడా పోతున్నాయి. పైనకి ఎక్కుతున్నాం. అంతా ట్రెక్కింగ్ అవుతుంది. చూసుకోవచ్చు అంతా ట్రెక్కింగ్ అవుతుంది. అంత కవర్ చేద్దాం. చూడండి వెహికల్స్ ఎంతగానో వచ్చినాయి. వెహికల్స్ ఏమన్నా వస్తాడా అన్న ఎందుకు కానీ. 1 కిలోమీటర్ అన్నారు కదా గాయస్. చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చినాయో ఎర్లీ మార్నింగే. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం. అంతా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాం. ఇక మా అన్న వాళ్ళు మెల్లగా వస్తారు. అంతా కవర్ చేద్దాం. యూట్యూబ్లో పెడతాయి అన్న. యూట్యూబ్లో పెట్టినాక లింక్ పెడతా. లింక్ అంతా చూడండి అన్న. కోతులేని అన్న. అంత సాగు కొడుతున్నావా గుండు బస్. చూసుకోవచ్చు ఇదైతే వేరే వేరే ఇల్లు లెక్కున్నాయి. ఇవి ఏందో తెలియదు. అంతా ఎంజాయ్. వాడికి దీని మీద కూర్చుందాం మనం. ఇగో దీని మీద అంతా మా బ్యాచ్. ఉత్తా బ్యాచ్. ఇది ఉత్తా బ్యాచ్.
చూసుకోవచ్చు అంత ఏడి కాడికి. సింగిల్ గది ఫస్ట్ సింగిల్ ఒక్కొక్కటే మనం ఇంకా ఇటు కూడా పోవాలి, ఇటు ఇటు పైనకి ఎక్కాలి. ఫేస్ మంచిగా ముందే చెప్తున్నా లొకేషన్ వస్తుంది. అది చూడండి అంతే ఇట్లు వచ్చి మోడల్ స్టైల్ లెక్క అందరూ మోడల్ ఉప్పర్ మోడల్ ఉప్పర్ వాలా చిట్టు మోడల్ కొత్త కూడా పాషిగా ఉన్నాడు మరి పాష్ ఆడవాడు కాడికి పోదాం. గాయ్స్ మనం ఇంకో సైడ్ వచ్చాం, ఇదంతా లవర్స్ పార్టీ అంట. ఎంజాయ్ చేయాలన్నా, ఏమో అంతా ఎంజాయ్. డ్రోన్ తెచ్చుకొని తీయాలి, అంత మంచి మంచి ఉంది ఇది. చేదే అన్న అంటే చాలా అవుతుంది పోతుందిరా. ఇది చూడండి ఫ్రెండ్స్, అంటే గాయ్స్ చూసుకోవచ్చు, ఇది ఉంది అంతా మంచులో కప్పింది. బ్లాగరే మన ఎక్కించుకోండి అన్న, టైం పడుతుంది. సక్సెస్ టేక్స్ టైం. మంచు దిస్ ఈస్ అన్న వాటర్ చూడు, చూసుకోవచ్చు వాటర్ ఘోరం ఉంది. కోతి 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 సైడా కోతి మామ, కోతి మామ హాయ్ కోతి మామ. అన్నా చలి పెడుతుంది కోతి మామకి, అన్నా కోతి మామకి చలి పెడుతుంది. హాయ్ వన్ టూ త్రీ చెప్పండి. సబ్స్క్రైబ్ టు డ్రీమ్ ఇన్ లైఫ్ 09 యూట్యూబ్ ఛానల్. అంతా వస్తుంది యూట్యూబ్లో, అంతా పెడతా ఇప్పుడు. సో గాయస్ మన ఎక్కిరిస్తారు, మనం ఏందో చూపెడదాం. మా పండ నా ఫ్రెండ్ చింటూ బ్రో, చింటూ బ్రో హాయ్ హాయ్ హాయ్. పోతున్నా కోల్డ్ ఎక్కుతలేదురా నిన్ను అన్నా, నీ దోస్త అన్న అందుకే దిగట్లే. చింటూ బ్రో ఏం లేదు చెప్పు. ఇంకా ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎంజాయ్ కానీ బొరాన్ ఉండాలి. ఏం లేదు టీ షర్ట్ అయితే ఎంజాయ్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎంజాయ్ ఎంజాయ్ పండుగ చూసుకోండి ఎంతమంది వచ్చిర్రు, చాలా అంటే చాలా పబ్లిక్ రష్ ఉంది. ఓ పెద్ద మనిషిరా ఎంజాయ్ పండుగ అంతా ఎంజాయ్ చేయాలి. చూస్తురా ఫాగ్ ఎట్లా పోతుందో, మంచు కురుస్తుంది, మంచు కురుస్తుంది. ఇడ నించుడు కాదు అడుగు. చూడండి ఇగో ప్రదేశాలు చిన్న బిసురా గివే. మళ్ళీ నెక్స్ట్ ఇక బెంగళూరు నుంచి వేరే దగ్గర షిఫ్ట్ అయ్యేటప్పుడు తీస్తా. ఇగో మా బండ నాకు చాలా పెద్ద తిప్పలు వచ్చినాయి, బాటిల్ పట్టుకోండి బాత్రూమ్ పోదామని. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. నేనేం సగం చేయలే, పండనే అంత బాత్రూమ్ పోదామని పొక్కలలో పోతుండు. ఆడ పొక్కలలో బాత్రూమ్ పోవడానికి బాటిల్ తీసుకెళ్తుండు. నేను అంతా వీడియో తీసా. బాత్రూమ్ వాడు 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 ఆడేస్తున్నా బాటిల్ పట్టుకో. పలిగింది సాయి సిగో.
అంతా ఇరగొట్టేసిరు. 60 రూపాయలు బాటిలు అన్నీ వేస్ట్ చేస్తారు. ఒక ఐస్ క్రీమ్ వస్తుండే మంచిగా. గాయస్ మీరు చూడండి, ఇగో చూడు చీమలు లెక్కున్నాయి. రోడ్ అంతా చీమలు లెక్కుంది చూస్తురుగా. ఇంకా 10x అవ్వట్లేదు, 6x వరకు లాస్ట్ వీడియోలో. సార్ బ్యాన్ చేయండి సార్, ఇగో ఈసుంటోళ్ళకు రానియకుండా. ఎడికి పోతాయి ఇప్పుడు బాత్రూమ్ జరిమానా 500. I've been all around the globe trying to protect your soul. గాయ్స్ ఇది గాయ్స్ ఇలా అడిగిపోతారు కానీ చూస్తురా ఎంత చిన్న ఉందో. 5000 ఫీట్స్ పైన. ఫీట్స్ అంటే 5000 మీటర్స్ పైన. చూస్తురుగా పచ్చని గడ్లు ఊరి. నేను అంతా ఎంజాయ్ చేస్తున్నాం. జస్ట్ ఎంజాయ్ ది నేచర్. ఇది ఓన్లీ బెంగళూరే, ఇంకా కేరళలో ఇంకా చాలా ఉంటుంది. అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయ్ చూస్తురుగా చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇగో గీడ కూర్చున్నా, జస్ట్ ఇగో పడితే ఏం లేదు గీడ నుంచి. నన్ను తిట్టకురో కొట్టకురో బాబో జిక్కుల బామా చూసాడు. ఇగో జర్రా జారితే తిన్నవాడుడే, ఏం లేదు. ఇగో సపోర్ట్ కూడా ఏం లేదు, కాలు ఇటు పెట్టుకున్న సపోర్ట్కి. చూస్తురా గాయ్స్, ఇదంతా కవర్ చేస్తున్నాం మనము. చూస్తురుగా ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. మళ్ళీ తిందా చూసుకోవచ్చు. వాడు బైకర్స్ అయితే ఆగిర్రు, ఫొటోస్ కోసము వీడియోస్ కోసము ఆగిరు బైకర్స్. చూస్తురా బైకర్స్ అయితే ఆగిరు. దీని నుంచి ఈ వ్యూ వీడియో మా పార్టీ అంతా పోతుంది. మా పార్టీ వెనకాల పోవాలి నేను. అంతా ఉడతా బ్యాచ్ ఇది. చూడండి, చిల్ జస్ట్ చిల్. అన్ని కోతులు ఉన్నాయి పైన, అయితే కోతులు ఉన్నాయి. ఇగో గిడ ముందు వాటర్ ఉండే అంట. డాన్స్ పబ్లిక్లో క్రేజ్ ఉంటుంది. ఇజ్జతోనికనే చేస్తాం. ఏ కాదు, వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తాడు. ఓలు నేను తీస్తా పెట్టి ఈడు కూడా చేస్తాడు. వీడెందుకు బుక్ కావాలి, ఆడు కూడా ఇది చేస్తాడు. ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. అదే ఇది వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరు వస్తారు. అయ్యో రైట్. ఎవరికి ఏది రాదు, దొల్లా. ఇక పబ్లిక్లో డ్యాన్స్ చేస్తారంట. ఉత్తి నా పేరు ఖరాబ్ చేస్తారు అందరు కలిసి. పైన పేరు రాసి ఏడి కాడికి ఆకుల మీద కూడా పేరు రాసి పెట్టి ఏడికి పోతే ఆడికి జంటలు వస్తూనే ఉంటారు. ఆ కొండల మీద కూడా పేరు రాసిర్రు. రైట్, సాహసాలు సాహసం. అన్న స్టెప్స్ చెప్పు, కొన్ని స్టెప్స్ చెప్పు మా వాళ్ళకి.
వచ్చినాయి మంచి. and on we'll go. టచ్ చేసిన చిన్న పిల్లలైతే రద్దు. ఇక మా పెద్ద మామ కలిసేసుకోవడం ఒక్కసారి లాస్ట్. మా పెద్ద మామ హాయ్ హాయ్ హాయ్. అట్లుంటుంది. గాయస్ ఎంజాయ్ అయితే చేసినాం మనము. బాయ్ చూసి పోతున్నాం. చూసిరుగా మనం కోతితో ఎట్లా ఆడుతున్నామో ఏదైతే ఉందో ఇప్పుడు పోతాం. నెక్స్ట్ ప్లేస్కి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఇది నాది. ఇప్పుడు ఎంత దూరం ఇంకో ప్లేస్? నేను నైట్ నిద్రపోవాలని ఇంకా కూర్చున్నా. సరే కానీ ఇంకో ప్లేస్ ఏటా? నైట్ నెక్స్ట్ ఇప్పుడు తిన్నాను ఇక్కడ కాదు 40 కిలోమీటర్స్ మాట్లాడుతా కొద్దిసేపు తర్వాత మళ్ళీ నీళ్ళ కూడా చేయద్దు మరి. అయ్యో సేమడా ఇంకో ఓళ్ళకి ఏం పని పాడలే, అందరు నా వెనకనే పడతారు. గాయస్ వాడు ఒక్క నిమిషం స్టాండ్ పెడతాను కాదు. వాడు ఎవరు ఏమన్నా అని మనం పట్టించుకోవద్దు. మన పని ఏదో మనం ఫోకస్ చేయాలి. మనం ఏంది టూర్కి వచ్చినాం, టూర్ ఎక్స్ప్లోర్ చేయాలి. తమ్ముడు మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. బట్ మంచి వ్యక్తి. ఛానల్ పేరు చెప్పన్నా? డ్రీమ్ ఇన్ లైఫ్ 009. ఇదే వీడియోలో నెక్స్ట్ మూమెంట్స్ లేదు. పునీత్ రాజ్ కుమార్ ఇంత పాజిటివ్ వే ఆఫ్ పునీత్ రాజ్ కుమార్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ పంటుర్రు. గుండు బాస్ గీడని ఉండవు అన్న. అటే పోతాం కదా ఇప్పుడు మనము. అన్న నేషనల్ హైవే ఎక్కుతామా? ఇటు నేషనల్ హైవే. మనం రామేశ్వరం రెస్టారెంట్కి అయితే వచ్చినాం. మీరు చూడండి, రామేశ్వరం కెఫే రెస్టారెంట్. తినేసినాం. తినేసి బయలుదేరాం. చూడండి చూడవచ్చు. రష్ ఉంది, పబ్లిక్ రష్, ఫుల్ రష్ ఉంది రామేశ్వరం. గాయస్ ఇగో ఈ వీడియో అయితే ఈడు వరకే, బెంగళూరు నంది హిల్స్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కొచ్చి ఊటీ అంతా తీస్తా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.